బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాహుబలి నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. బాహుబలికి సోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి అడిషనల్ డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, బాహుబలి నిర్మాతలకు పెద్ద షాక్ గా మనం అనుకోవచ్చు అంటారా? ఇది మొన్న బ్లాక్ మనీని కంట్రోల్ చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు రద్దు చేయడంతో ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా సినిమా పరిశ్రమ మీద పడిందని చెప్పవచ్చు. అయితే టాలీవుడ్ లో భారీ బడ్జెట్ నిర్మితమైనటువంటి సినిమా అయినటువంటి బాహుబలి దీనిపైన కూడా పడింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సరే సినిమా షూటింగ్ చేయాలి, మొత్తం సినిమా రిలీజ్ చేయాలన్నా కూడా మొత్తం కూడా ఎక్కువ బడ్జెట్, అంటే కోట్ల రూపాయలతో జరిగేటువంటి వ్యాపారం కాబట్టి దీన్ని వైట్ మనీ, బ్లాక్ మనీ లాగా దీన్ని మొత్తం కూడా చేస్తూ ఉంటారు. సో ఎక్కువ బడ్జెట్ తో నిర్మితమైన, అంటే దాదాపు 250 కోట్ల రూపాయలతో నిర్మితమైనటువంటి సినిమా బాహుబలి. ఇది అంతే బడ్జెట్ అయితే దీనికి వచ్చింది కూడా దాదాపు 650 కోట్ల రూపాయల దాకా ఇది రావడంతో దీనిపైన మళ్ళీ బాహుబలి 2 సినిమా కూడా దీన్ని మొత్తం కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది వచ్చే సంవత్సరం ఏప్రిల్లో. అయితే ఇంత బాగా హై ఎక్స్పెక్టేషన్ తో వస్తున్న ఈ సినిమా ఎక్కువ రెమ్యునరేషన్ తో ఉండటంతో దీనిపైన ఇప్పటికే బ్లాక్ మనీ మొత్తం కూడా దీంట్లో పెట్టారని కూడా మొత్తం సమాచారం ఉండటంతో ఈ రోజున మొత్తం ఐటీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా బాహుబలి ఆఫీసు, ఆర్కమ్ మీడియా ఆఫీస్, అక్కడ ఐటీ దాడులు కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు, ఇప్పటివరకు సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, దాంతోపాటు సినిమాకి ఎంతో బిజినెస్ అయింది, అన్ని కూడా వాళ్ళు కూడా మొత్తం కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది సంధ్య. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో మొత్తం కూడా బ్లాక్ మనీ దీనిపైన ఎఫెక్ట్ ఉండటంతో సినిమా పరిశ్రమ ఎక్కువ దీనిపైన ఉంది అన్న అనుమానంతో